హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి అఫీషియల్గా ఈరోజు మనకి 786కి పైగా వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 5th సెప్టెంబర్ వరకు అయితే టైం అనేది ఉంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే రైల్వేలో గ్రూప్ డి లెవెల్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చాలామంది చూస్తున్నారు వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 5th సెప్టెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. సో మీకు ఇదే వీడియోలో ఆ యొక్క ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలనేది. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఆ ప్రాసెస్ అనేది కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి rcf.indianrailways.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు అన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం అవుతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఇక్కడ మనకి ఫీ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారనమాట. మనకి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే లేదనమాట. సో వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క 100 రూపీస్కి సంబంధించి ఫీజు అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసే ముందు ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి. మనకి సెప్టెంబర్ 5th 2026 కల్లా మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏమో 24 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 29 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మాత్రం 34 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళే కూడా మీకు చెప్పాను కదా, వీడియో ఎండింగ్ వరకు చూడండి అని చెప్పేసి మీకు అది కూడా చెప్తాను ఎందుకు ఏంటి అనేది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 786 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి కేటగిరీ కలుపుకుంటే జనరల్ కేటగిరీలో 368, ఎస్సీ కేటగిరీలో 111, ఎస్టీ కేటగిరీలో 57, ఓబీసీలో 198 అండ్ ఇంకా పీడబ్ల్యూడీలో 30 ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్మెన్లో 22. ఇవన్నీ కలుపుకుంటే 786 అయితే అవుతాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఇచ్చారు కదా, ఇవి మనకి పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ కలపకుండా సో ఇవి కూడా యాడ్ చేస్తే మాత్రం 786 అయితే అవుతాయి. మీకు డౌట్ ఉంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎంపిక విధానం సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సో ఎవరైతే నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేస్తారో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి అభ్యర్థులని డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ, రన్నింగ్ కానీ, మెడికల్ కానీ ఏమీ ఉండదు. నార్మల్గా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడీఎస్కి సంబంధించి ఎలా అయితే జరుగుతుందో సెలక్షన్ అదే విధంగా జరుగుతుందన్నమాట. సో జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేస్తారు. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
దాని త్రూగా మీరు డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చెప్తారు ఒక డేట్ పర్టికులర్గా. ఆ డేట్స్ని మీరు డైరెక్ట్గా మీ పట్టుకునే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. సో మీకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మాత్రం మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అది మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు యూజ్ అవుతుందన్నమాట. అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి? సో మనకి ఇక్కడ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి 10th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి. అది కూడా 50% మార్క్ అవుతుంది. దాంతోపాటుగా మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో మీకు అది కూడా చెప్తాను ఏ ట్రేడ్లలో ఉండాలి అనేది. సో ఇక్కడ చూడండి మనకి సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఫిట్టర్ విభాగంలో టోటల్గా 180కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వెల్డర్ విభాగంలో అండ్ మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రెఫ్రిజరేషన్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్. సో ఈ యొక్క ట్రేడ్లలో మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా. ఎందుకు అంటే సో ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మినిమం మీకు 1 year యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారో అప్రెంటిస్షిప్ కింద. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఎవ్రీ మంత్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. అది ఎంత పే చేస్తారు ఏంటి అనేది మీకు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత పే చేస్తారంటే రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం మీకు అది పే చేస్తారంట. ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుందో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అదేంటి అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనమాట, CCAA అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ సర్టిఫికేట్ కనుక మీకు వచ్చినట్లయితే రైల్వేలో గ్రూప్ డి జాబ్ అనేది మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే ఈజీగా మీరు కొట్టేసేయచ్చు. ఎందుకంటే ఈ CCAA వాళ్ళకి ఏంటంటే సపరేట్గా మీకు నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి కేటాయిస్తారు. అంతేకాకుండా మీకు ఒకటే CBT ఎగ్జామ్ ఉంటుంది, ఎటువంటి PET ఉండదు. ఒకే ఎగ్జామినేషన్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది సొంతం అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో అయితే చెప్తా ఉంటాను. సో ఇలాంటి రైల్వే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ వస్తే మాత్రం వదలకండి అని చెప్పేసి దాదాపు 3-4 years నుంచి చెప్తా ఉన్నాను. సో మీ గనక పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇలా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇలా మీకు చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ప్లీజ్ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే రిజిస్టర్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత సో దీనికి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అప్లై అయితే చేసుకోండి. ఇది మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మీకు కపూర్తాలాలోనే యొక్క ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఉంటుంది. సో రైల్వే గ్రూప్ డి జాబ్ మా లక్ష్యం అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.